బ్యాక్ టు న్యూస్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2024 పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుండి 11:30 వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 ఉంటుంది. 30 నిమిషాలకు ముందే గేట్లు క్లోజ్ చేశారు. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా దాదాపు 80 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రిలిమినరీ పరీక్షను రాస్తున్న 11,112 మంది అభ్యర్థుల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటైంది. పరీక్ష నిర్వహణకు 25 మంది రూట్ అధికారులు, 25 మంది సూపర్వైజర్లు, 25 మంది సహాయ సూపర్వైజర్లతో పర్యవేక్షణ చేయనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు కూడా తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, ఇప్పటికే అరగంట ముందే గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి విద్యార్థులందరూ ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారా? ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల వద్ద ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఎవరైతే అభ్యర్థులు వస్తారో వచ్చిన వారిని లోపలికి పంపించే విధంగా కూడా హాల్ టికెట్ నెంబర్ తో పాటు రూమ్ నెంబర్ కూడా ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. వచ్చిన వారు నేరుగా వారు హాల్ టికెట్ చెక్ చేసుకుని రూమ్ నెంబర్ ఆధారంగా కూడా లోపలికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వారు అక్కడి నుంచి ఎగ్జామ్ సెంటర్ కు లోపలికి రూమ్ లోకి పంపించే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు అంటే మరి కాసేపట్లోనే 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి దాదాపు 4:30 వరకు కూడా పేపర్ 2 పరీక్ష జరగబోతుంది. ఇందుకు సంబంధించి కూడా అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందజేయడం జరిగింది. పరీక్షకు సంబంధించి అర్ధగంట ముందుగానే లోపలికి రావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఎవరైతే 5 నిమిషాల తర్వాత వచ్చిన వారిని కూడా లోపలకు ఎగ్జామినేషన్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో. దాదాపు చాలా మంది కూడా పరీక్షకు వచ్చిన వారిని వెనక నుంచే పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అటు చీరాల, ఒంగోలు, ఇతరత్ర ప్రాంతాల నుంచి వస్తున్న సమయంలో కూడా ముందుగానే రావాలంటూ కూడా వారికి సమాచారం అందజేయడం జరిగింది. కానీ 10 నిమిషాల తర్వాత వచ్చిన వారిని పూర్తిగా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 11,112 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. అయితే పరీక్ష నిర్వహణకు సంబంధించి 25 మంది రూట్ అధికారులతో పాటు 25 మంది సూపర్వైజర్లు, 25 మంది సహాయ సూపర్వైజర్లతో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు చూపించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది. మరోవైపు ఏదైతే లోపల కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కాపీయింగ్ కు సంబంధించి ఎటువంటివి కూడా జరగకుండా పటిష్ట ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే లోపల సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష అనేది నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బయట కూడా ఏదైతే 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూడొచ్చు అభ్యర్థులతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ గాని వారి బంధువులు, స్నేహితులు గారిని ఒక పక్కగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి దగ్గర కూడా రానియకుండా కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు ఎవరైతే పరీక్షా కేంద్రాలకు వస్తారో ఇప్పటికే వారికి సంబంధించి ఆర్టీసీ పరంగా కూడా బస్సులను కొంత అదనంగా కూడా నడపాలంటూ కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అధికారులను కోరడం జరిగింది. ఆర్టీసీ అధికారుల విజ్ఞప్తితో ఏదైతే అదనపు బస్సులు కూడా నడిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దాదాపు మరి కాసేపట్లోనంటే ప్రస్తుతం మరి కాసేపట్లోనే 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1 జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పేపర్ 2 జరగబోతుంది. ఇందుకు సంబంధించి కూడా అన్ని ప్రధాన సెంటర్ల వద్ద కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రైట్ నరసింహారావు.